శరీరం అంతా రక్తము కారుస్తూ తనకున్నటువంటి సమస్తమును కూడా కోల్పోయి చివరికి తన శరీరంలో ఉన్నటువంటి నీటి చుక్కతో సహా రక్తంగా మార్చబడి మొత్తము తను కోల్పోయినటువంటి దాన్ని బట్టి తనలో ఏమీ లేదుగా, అక్కడ ఇక ఏదీ లేదు. చివరికి తన తండ్రి కూడా తన చెయ్యి విడవడానికి సమయం ఆసన్నమైందని తెలుసుకొని ప్రార్థన చేస్తూ తన జీవితంలో ఉన్నటువంటి ఒడుదుడుకులను, తన జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వేదనను, రోదనను, శోధనను సమస్తము నుంచి ఆయన విడుదల పొందుకునేటటువంటి ఈ లోక సంబంధమైన ప్రేమను పరితెగించుకుని పరలోక సంబంధమైనటువంటి ప్రేమను పొందుకునేటటువంటి సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో శరీరం ఏం కోరుకుంటుందట? దాహానికి ఇమ్మని అడుగుతా ఉంది. ఎందుకంటే శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా ఏమైపోయింది? కాలిపోయింది. నీకేమీ లేదు. ఇక అక్కడ ఉండాలంటే శక్తి కావాలి. రెండు మేకుల మధ్యలో నిలబెట్టినటువంటి ఎండ సొర మండిపోతా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు అతను దాహానికి అడుగుతున్నట్టుగా అక్కడ లేఖనం వివరించబడింది. ఏమనికంటే యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనంలో మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడి ఆ అన్యాయంగా తీర్పు తీర్చబడి శిలవం రానుపోయి అతను మరణిస్తాడు. ఆ మరణించేటటువంటి సమయంలో అతను ఏమైపోతాడంటే దాహానికి ఇమ్మని అడుగుతాడు. ఇది లేఖనాల నెరవేర్పు అని నెరవేర్చబడటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ దాహానికి ఇమ్మని అడుగుతూ ఉంటాడు. ఆ దాహానికి ఇమ్మని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులు ఏం చేస్తారో తెలుసా? ఒక చిరకను తీసుకొని దాన్ని చేతిలో ముంచి తన నోటికి అందించడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని స్వీకరించని వాడే ఉంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది యోహాను సువార్తలో ఒక విధంగా, మత్తయి సువార్తలో రాయడం జరిగింది. కాబట్టి అది అందించలేనటువంటి స్థలంలో అతను దాహానికి ఇమ్మని అడుగుతున్నట్టే మానవుని యొక్క మనుగడలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆకలి దప్పికలు ఎలాగైతే మనుషులకు ఉంటాయో అలాగనే ఆయనకు కూడా కలిగి ఉన్నాయి. అందుకని ఆయన ఏంటంటే దాహానికి ఇమ్మని అడుగుతా ఉన్నాడు. అది లోక సంబంధమైన, ఎందుకంటే తండ్రి తన చెయ్యి విడిచేస్తున్నాడుగా, విడిచేశాడు కాబట్టి ఆకలి దప్పులు గుర్తొచ్చింది. అప్పటిదాకా తండ్రి తనతో ఉన్నాడు కాబట్టి ఆకలి దప్పులు గుర్తురాలేదు, బాధలు గుర్తురాలేదు, ఇరుకులు ఇబ్బందులు గుర్తురాలేదు. అతను ఎంత శ్రమ పెట్టినా, ఎంత కొట్టినా, ఎంతమంది అల్లరి చేసినా, ఎంతమంది అసహించినా అతను బాధపడలేదు ప్రియమైన బిడ్డ. కానీ ఎప్పుడైతే తన తండ్రి తన చెయ్యి విడిచిపోతున్నాడో అనే విషయం ఎప్పుడైతే తన హృదయంలో కలిగిందో, కలిగిన మరుక్షణమే ఆకలి దప్పులు గుర్తొచ్చాయి. తన తల్లి గుర్తొచ్చింది, తనకున్నటువంటి శరీర సంబంధమైన అవసరతలు గుర్తొచ్చాయి. మనం కూడా ఈ లోకంలో మనుషులను కూడా అన్ని సమకూడిన తర్వాత మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం. కానీ అన్ని సమకూడనప్పుడు మనకేం కావాలంటే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని వేగిర పడుతూ అనేక విషయాలు మనం పడుతుండిపోతూ ఉంటాం. అలాగనే ప్రభువు యేసుక్రీస్తు వారు ఇది సాక్ష్యం ఏంటంటే నరరూపధారుడైన ప్రభువు నిజంగా మరణ ఛాయల్లోకి వెళ్ళినప్పుడు తనకు కూడా దాహం వేసింది. అందుకని కొంతమంది చూడండి, గుణదడేస్తుందనో, లేకపోతే ఎండకి వెళ్ళి రాంగనో, లేకపోతే కొంచెం షాపుల్లో ఏమన్నా అవుతుంది అనిపించినప్పుడు కానీ మంచిగా పోయింది అంటారు. ముందు అంటే ప్రాణం తెప్పరిల్లటానికి జరిగినటువంటి క్రియ అది. ఏ ప్రాణం? శరీర సంబంధమైనటువంటి ప్రాణం, ఆత్మ సంబంధమైనటువంటి ప్రాణం కాదు. ఆత్మ సంబంధమైన ప్రాణం బలంగానే ఉంది ఆయనకి, యేసుకి. అందుకని అంత శిక్ష అనుభవించాడు అక్కడ. కానీ శరీర సంబంధమైనటువంటి మరణము ఛాయలోకి వస్తున్నాడు కాబట్టి చివరి దశలో తన శరీరానికి కావలసినటువంటి దాహానికి ఇమ్మని అడుగుతా ఉన్నాడు. అది లేఖను నెరవేర్పు. మనుషులైనటువంటి మనం కూడా చచ్చిపోయేటప్పుడు కొంతమంది ఎత్తుతా, అయ్యే వాడికి నోట్లో కొద్దిగా తులసి నీళ్ళు పోయిపోయారా, వాడి నోట్లో కొద్ది మంచి నీళ్ళు పోయిపోయారా, అయ్యో వాడు చచ్చిపోవట్లేదమ్మా, 10 రోజులు మంచంలో పడ్డాడు అంటే వాళ్ళ అమ్మాయి మీద ఉందేమో, వాళ్ళ అబ్బాయి మీద ఉందేమో, లేకపోతే దూర ప్రాంతంలో బంధువుల మీద ఉందేమో, వాడు తీసుకొచ్చి తులసి నీళ్ళు పోస్తే పోద్దేమో, ప్రాణం పోద్దేమో అని లోక సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నాడు అక్కడ. 100% శరీరం కలిగినవాడు, 100% మహిమ శరీరం కలిగినవాడు, 100% దేవుడు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా మార్చబడటానికి కూడా ఇది కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుడిగా ఉన్నటువంటి వాడు, దేవజనుడిగా ఉన్నటువంటి వాడు దేవుని కుమారుడిగా మార్చబడ్డాడు. దేవుని కుమారుడిగా ఉన్నవాడు మహిమ శరీరాన్ని ధరించుకున్నాడు. మహిమ శరీరాన్ని ధరించుకున్నవాడు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. హల్లెలూయా. అందుకనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఏకైక కలిగినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. 100% మానవుడు, 100% దేవుడు, 100% పరిశుద్ధాత్మ. ఈ మూడు కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి ఏకైక దేవుడే మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
కాబట్టి శరీర సంబంధమైనటువంటి ఆలోచన కలిగి దాహానికి మనం అడుగుతూ ఉన్నాడు. అందుకని ఆయన 4వ మాటగా మాట్లాడుతున్నాడు. ఏమంటే నాకు దాహం అవుతుంది, దాహానికి నీళ్ళు అని 5వ మాటగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట నెరవేర్చడానికి భూమి మీద ఆయనకు సర్వ అధికారములు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. మనుషులైనటువంటి మనకు కూడా ఆయన ద్వారా మనకు కూడా సర్వ అధికారములు ఇవ్వబడ్డాయి. కాబట్టి మనం కూడా ఈ లోకంలో సృష్టించినటువంటి సృష్టిని మొత్తం పాలించేటటువంటి మనుషులుగా మనం ఉన్నాం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? తేలింటే భయపడతాం, పావంటే భయపడతాం, కప్పంటే భయపడతాం, బల్లింటే భయపడతాం. వాటిని మనం పాలించడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అవి మన చెప్పు కింద ఉండేటటువంటి, మన కాలు కింద ఉండేటటువంటి అవన్నీ. కానీ మనం ఏం చేస్తామంటే వాటిని చూసి పారిపడతాం. అంటే అంత అల్పులమైనటువంటి మనము సజీవులమైనటువంటి దేవుని సన్నిధిలో నిర్మలమైనటువంటి మనస్సు కలిగి, నిశ్చితమైనటువంటి ఆలోచన కలిగి, సుదీర్ఘమైనటువంటి పనులాకితమైనటువంటి ఆలోచనతో మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే మనము వాటన్నిటిని శాసించగలిగే వారిగా ముందుకు కొనసాగుతాం. ప్రేమితులారా, అలాంటి కృప దేవుడు మనకు ఖచ్చితంగా దయచేయునుగాక. కింద వచనం చదువుదాం. అదేవిధంగా 6వ వచనం కూడా చదువుదాం. యోహాను సువార్త అదే అధ్యాయంలో 19:30 వచనం. పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించేశాడు. చూసావా? చెయ్యి ఎప్పుడైతే తండ్రి తన చెయ్యిని విడిచిపెట్టాడో 6వ మాటగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చిలక ఎప్పుడైతే తన నోటికి అందిందో అది చేదుగా అనిపించుంటుంది. ఎమ్మటే దాన్ని ఊసేశాడు. ఊచేసి ఇక నా పని అయిపోయింది. చేదు చిలకని నాకు అందించారంటే చేదంటే ఏంటో ఆయనకి తెలుసు. అది పనికి రానిది, అది ఉపయోగపడనిది, అది మనకి ఆయన నోటికి అది సహించరానిది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ప్రభు నా చెయ్యి విడిచాడు కాబట్టి ఇక నేను బ్రతికున్నా అవసరం లేదు, కాబట్టి నా ఆత్మను ఆయనకు అప్పగించుకుంటున్నానని అప్పుడు తల వాల్చి తన ఆత్మను తన తండ్రికి అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీ కొరకు ఖచ్చితంగా మరణించాడు అనే మాటకు రుజువే ఈ యొక్క చివరి 6వ మాట. కాబట్టి ఆలోచించండి, ఖచ్చితంగా సమాప్తమైనది. అంటే నేను భూమి మీదకి వచ్చి చేయవలసినటువంటి తన తండ్రి తనకు ఏదైతే ఉపదేశించాడో, తన తండ్రి తనకు ఏదైతే చేయమని చెప్పాడో, తన తండ్రి తనకు ఏదైతే ఆజ్ఞాపించాడో, తన తండ్రి తనకు ఏదైతే ఈ భూమి మీద చేయగలవని నాకు అధికారం ఇచ్చాడో, వీటన్నిటిని సంపూర్ణంగా నేను కొనసాగించుకుంటూ చివరి మజిలి వరకు వచ్చి ఉన్నాను. ఆయన చెప్పిన పనిని తూచా తప్పకుండా సక్రమంగా నిర్వహించాను. కాబట్టి ఇక నా పని సమాప్తమైపోయింది. కాబట్టి నేను నా ఆత్మని ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ఎవరికి అప్పగించుకోవాలి? తన తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి అప్పగించుకోవాలని తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు నీ కొరకు మరణించాడు. హల్లెలూయా. నీ పాపాలు భరించడానికి మరణించాడు. నీ దోషాలు మోసుకొని ఆయన మరణించాడు. నువ్వు చేసినటువంటి అబద్ధాలు, నువ్వు చేసినటువంటి అక్రమాలు, నువ్వు చేసినటువంటి అన్యాయాలు, వీటన్నిటి నిమిత్తము ఆయన మరణించి ఉన్నాడు. ఆయన మరణం ద్వారా నీకు పునర్జీవం రావడానికి, ఆయన మరణం ద్వారా నీకు రక్షణ రావడానికి, ఆయన మరణం ద్వారా నీవు పరలోక రాజ్యానికి వారసు అవడానికి నీకు అర్హతనిచ్చాడు. హల్లెలూయా. ఆ అర్హతను పొందుకున్నావు కాబట్టి ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు శిలువ మ్రానుపై మరణించాడు అనే మాటను రుజువుపరుస్తుంది ఈ వాక్యం. ఇది దేవుని చిత్తము. ఈ చిత్తాన్ని ఎవ్వరు కూడా కాదనడానికి ఏ మానవుడు కూడా సరిపోదు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. కాబట్టి ప్రియమైన నీ కొరకు మరణించిన యేసయ్యను తలుసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాగరుడమైన తండ్రి, ఇంకొక వచనం ఉంది చివరి, నువ్వు చెప్పు. చివరి వచనం కూడా మనం 7వ వచనం మాట్లాడుకుందాం. అది తండ్రి 23 లూకా సువార్త 23:46లో ఉన్నటువంటి మాట. ఒకసారి చూద్దాం, అది కూడా చూద్దాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. కింద వచ్చిన చదవండి, బాగుంటుంది. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఇప్పటిదాకా ప్రాణం గురించి మాట్లాడామా? ఆయనే చెప్తున్నాడు, నా ప్రాణాన్ని విడిచేశాను. ఎవరిని చెప్తాం మనం? చచ్చిపోయేది ప్రాణం వచ్చేది ఏదంటారు సామెత ఉంది వాక్యంలో. వాన వచ్చేది ప్రాణం పోయేది ఎవడికి తెలియదు, కానీ యేసయ్యకి ఇది ఏం తెలుసు? హల్లెలూయా. అందుకనే ఆయన దేవుడు, అందుకనే ఆయన దేవుడు అంటున్నాం మనం. అందుకనే ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు, నీతివంతుడు. తన ఆత్మను తన తండ్రికి అప్పగించి ఏమైపోయాడు?
తన 2 చేతులను ఆయనకు అప్పగించుకున్నాడు, తన ప్రాణాత్మ దేహం ఆయనకు అప్పగించుకున్నాడు, మరణించాడు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయంలో మనము తొట్టిల్లిపోకుండా ఆయన నీ కొరకే మరణించాడు, నీ కొరకే పునరుత్థానమవుతున్నాడు, నీ కొరకే మరలా రేపు 3వ రోజు మహిమ శరీరాన్ని ధరించుకొని ఆయన మరణపు ముళ్ళుని విరిసి నీ కొరకు ఈ భూమి మీదకి మహిమ శరీరంగా రాబోతున్నాడు. ఆ విషయాన్ని కూడా మనము కనులారా చూసి కనులారా విని ఆనందించేటటువంటి బిడ్డలుగా ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మీకు సమయం మించిపోలేదు. ఇక నుంచి అయినా నిజరక్షకుడు ప్రభువైన యేసు అనే మాటను మీరు అంగీకరించి ఆయనే దేవుడు, ఆయనే యథార్థవంతుడు, ఆయనే సత్యవంతుడు, ఆయన నా కొరకు మరణించాడనేటటువంటి మాటని మీ హృదయంలో పెట్టుకొని మీరు ఎల్లకాలము ఆయన సన్నిధి సావాసంలో బ్రతకగలిగితే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. 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 కలుషమెల్లను పాపగజాలనురా నీ సిలువే నా శరణాయనురా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుకున్నట్టయితే మహాగణుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. నీవు మా కొరకు మరణించావు, నీవు మా కొరకు సజీవుడిగా నేటి త్వరలో రాబోతున్నావు ప్రభువా. అట్టి కృపను ప్రభువా మా అందరికీ దయచేసావు. నీవు శిలువ త్యాగంలో ప్రభువా మా కొరకు పలికినటువంటి 7 మాటలు ప్రభువా ఎంతో ధన్యమైనవి తండ్రి. అట్టి ధన్యతను మేము పొందుకొని మేము కూడా ప్రభువా మీరు మాకు ఉపదేశించినటువంటి ఆ మాటలను బట్టి ప్రభువా నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి నీ సన్నిధి సావాసంలో ఇంకా బలమైనటువంటి రక్షణ బిడ్డలుగా కొనసాగుటకు నాయన సహాయము దయచేయమని, మాకెన్ని అపాయములు ఆటంకములు ఏది మా దరి చేరకుండా నీ కాపుదల కంచె వేసి మమ్మల్ని కాచి కాపాడి అయ్యా నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేసినటువంటి గొప్ప దేవా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతటి మంచి తరుణమును మాకు దయచేశారు. ఈ తరుణములో ప్రభువా వచ్చిన బిడ్డలందరూ ప్రభువా అయా కష్టమైనను ఎండైనను అయా మీ నామమును మీ వాక్యమును వింటూ తరించి నీ సన్నిధిలో బలపరిచి నిన్ను కీర్తించి నిన్ను మహిమపరిచి ఈ యొక్క సన్నిధి సావాసంతో అంటుకట్టబడినటువంటి బిడ్డలందరినీ ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా ప్రభువా రేపు గుడ్ ఫ్రైడే తర్వాత ప్రభువా పునరుత్థాన దినము ప్రభువా అయా ఆదివారం నందు ప్రభువా మేమందరము నిన్ను మరొకసారి తండ్రి నీ యొక్క పునర్దర్శనమును చూసులాగా సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో విన్నటువంటి ఈ యొక్క 7 మాటలు ప్రభువా మా హృదయములో మా యొక్క సంఘములలో మా సంఘ బిడ్డలకు ఈ యొక్క యంత్ర శబ్దం ద్వారా ఈ యొక్క పరిచర్యలో కొనసాగుతున్న అనేక మంది బిడ్డలకు అయా ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలందరికీ ఆయన కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రియమైన బిడ్డలారా, ఇచ్చినటువంటి చిన్న వాక్యములు దేవుడు దీవించి ఆశీర్వదించి